హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు చెప్పబోయే మహామంత్రం అతి శక్తివంతంగాను పనిచేస్తుంది. భార్యాభర్తల యొక్క సఖ్యతకు, దాంపత్య జీవన సుఖమునకు, మరియు మీరు కోరుకున్న వారిని అనగా మీరు ఎవరితోనైతే ఇష్టపడి సకలము జీవితాంతము వారితోనే జీవితం పంచుకుంటామని భావన చేస్తూ ఉన్నవారు దూరమైనప్పుడు ఇటువంటి మంత్రములు చేసి అతి సునాయాసంగా పొందవచ్చు. చేసే మంత్ర జపములు సామాజిక వడంబడికలకు లోబడి ఉండాలి, ధార్మికంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీ విద్య దేవతలు మరియు దశమహావిద్యాది దేవతలు కోరిన కోరికలు తీర్చేందుకు ఉన్నప్పటికీ మన కోరిక సామాజిక బద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. లేని ఎడ్ల ఇప్పటికైతే తీరవు అని ఎవరు చెప్పరు, తీరుతాయి. కాకపోతే తర్వాత వచ్చే పరిణామాలకు తట్టుకునే శక్తి మనకు ఉండదు. దాన్ని అనుసరించి మనం చేయవలసి ఉంటుంది. మీరు ముందు ఈ మంత్రం చేయాలనుకుంటే ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు, లేక గురు సమక్షంకి వెళ్లి కూడా చేసుకోవచ్చు. చేయవలసిందల్లా మీరు లలిత ఉపాసన లేక లలిత సహస్రనామ పారాయణ చేసే వారికి సులభము, సాధ్యం. మీ భర్త లేక మీ ప్రియుడు లేక మీ భార్య లేక మీ ప్రియురాలు మిమ్మల్ని ఎడబాటు చేసి వెళ్ళిపోయింది. ఆ బాధను మీరు తట్టుకోలేకుంటూ ఉన్నారు. ఎవరికి చెప్పాలి? చెప్తే గురువుకి చెప్పాలి, లేక దేవతకే చెప్పాలి. భర్తతోని, తండ్రితోని, అన్నదమ్ములతోని, ఎవరితోని అంటే స్నేహితులతోని కూడా చెప్పలేని విషయాలు చెప్పవలసిన స్థలములు రెండే. ఒకటి మనం నమ్ముకున్న దేవత, లేక మన యొక్క గురువు. ఎందుకంటే గురువు గారు పరిష్కారం చూపిస్తారు, దేవత పరిష్కారమే చేస్తుంది. అక్కడ చెప్పక తప్పదు దివ్యాత్మ స్వరూపులారా. కాబట్టి మీ దుఃఖమును భరించలేనప్పుడు వారితోనే మన జీవితం అన్నప్పుడు ఇటువంటి మంత్రములు చేయవలసి ఉంటుంది. చేయవలసిందల్లా ఏం చేయాలి? శుక్రవారం నాడు లేక బుధవారం నాడు ప్రారంభించి ఎర్రని లేక గులాబీ రంగు వస్త్రములు ధరించి రక్త చందనపు మాల లేక పుష్కరమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల ఏదైనా సరే చేయవచ్చు. తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ఉదయం 4:30 నుండి 8 గంటలలోగా సాయంత్రం ప్రదోష సమయంలో ఈ జపం చేస్తే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. నిరంతరం కూడా ఈ మంత్ర జపం చేసుకొని శ్రీమాత యొక్క అనుగ్రహంతో మీ యొక్క భర్తను లేక మీ యొక్క ప్రియుడిని, ప్రియురాల్ని, భార్యను సునాయాసంగా మీ చెంతకు తీసుకుని రాగలరు. చేయవలసిందల్లా ప్రతిరోజు 8 మాలలు జపం చేయండి. గాని లెక్క మించి ఎంత జపం ఎక్కువ చేస్తే అంత మంచిది. కాకపోతే ఈ మంత్ర జపం చేసేటప్పుడు శ్రీమాత అయిన లలితాదేవికి దీపము, ధూపము, గంధము, పుష్పము, నైవేద్యం నివేదన చేస్తూ నా యొక్క కోరిక ధార్మికమైనది, అతను లేని జీవితము లేక ఆమె లేని జీవితము నాకు అసంపూర్ణము, శ్రీమాత నాపై అనుగ్రహించి నాకు తోడుని నీడను కల్పించు అని వేడుకొని చేస్తే అతివేగంగా ఫలితములు ఇవ్వగలదు. శుక్రవారం నాడు మనం లలిత దశాక్షరి మంత్రం చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి. ఆ దశాక్షరి మంత్రము శుక్రవారం నాడు 1100 జపం చేసి ఈ మంత్రము గాని పఠనం చేస్తూ ఉంటే అతివేగంగా సిద్ధింపజేస్తుంది. ఎటువంటి వారైనా సరే వశమై ఉంటారు. వారే బుర్ర తిరుగుడు చూపిస్తే మీకు బానిసలవుతారు. వారు ధార్మికంగానే వశమైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీతో సఖ్యమైన సాంప్రదాయబద్ధమైన జీవితంను కొనసాగించగలరు. ఇప్పుడు శ్రీ బాలా త్రిపుర వశ్య మంత్రము ఓం క్లీం 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 శ్రీం శ్రీం హ్రీం హ్రీం త్రిపురా లలితే మహ్యం మదియే స్థితం వాంఛితం దేహి దేహి కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం క్లీం 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 శ్రీం శ్రీం హ్రీం హ్రీం త్రిపురా లలితే మహ్యం మదియే స్థితం వాంఛితం దేహి దేహి కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం క్లీం 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 శ్రీం శ్రీం హ్రీం హ్రీం త్రిపురా లలితే మహ్యం మదియే స్థితం వాంఛితం దేహి దేహి కురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి. వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్రంలో క్లీం బీజము సంసారిక ఆవశ్యకతలను తీర్చగలదు. శ్రీం బీజము ఐశ్వర్యాన్ని ప్రసాదించగలదు. హ్రీం బీజము శక్తిని ప్రసాదించగలదు. లలితా త్రిపుర సుందరి 14 లోకాలను పాలించే శ్రీమాత బాల శ్రీ విద్యకు అధిష్టాత్రి దేవత. ఇలా మంత్ర జపము చేసి కోరుకున్న వారిని తెచ్చుకున్న తర్వాత కొన్ని చిట్కాలు కూడా ప్రయోగించి వారితో సుస్థిరమైన ఆజీవన సంసారము కొనసాగించగలం. అనగా దాంపత్య జీవనం కొనసాగించగలం. అనగా శృంగార తైలము, ఆకర్షణ తిలకము, ఇలా చాలా ఉన్నాయి. క్రౌంచ బీజ చూర్ణము, ఇటువంటివి కూడా కొంచెం ప్రయోగించడం వలన వచ్చిన వారు మీ వలన ఆహ్లాదకరమైన ఆనందమును, అనుభూతిని అనుభవిస్తూ ఆ అనుభూతులను మరువలేక సుస్థిరమై ఉంటారు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు శక్తిమయం జగత్ ప్లేలిస్ట్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉన్నాము. క్లిక్ చేయండి, ఓపెన్ చేసి ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములను
కోరికలన్నీ తీర్చుకొని ఆనందమైన, వైభవపేతమైన, శాంతియుతమైన, ఐశ్వర్యయుక్తమైన జీవితంను కొనసాగించగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.